క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For good health and gift of children, Mass offered by Swapna and Divesh family. Thanksgiving Mass offered by Basani Rojamma family. For eternal peace to the departed souls of Immandi Sanjeevi, Mariamma, Joji, Raju, Mass offered by N. Balaraju and family. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి దేవాతి దేవుని ప్రార్థిద్దాం. మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు హేరాళముగా దీవించాలని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగినటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేస్తూ మన యొక్క వ్యక్తిగత అవసరతలను, కుటుంబ అవసరతలను ప్రభునికి సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరికీ
ప్రభు సంపూర్ణ స్వస్థతను దయచేయాలని, గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభు గర్భఫలాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తూ, వాతావరణాన్ని ప్రభు అనుకూలించాలి అని, ప్రతి బిడ్డను కూడా దీవించాలి అని, రైతులు పంటల కొరకు పంటలు వేస్తూ ఉండగా వారికి దేవుడు తోడుగా ఉండి సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు మనమందరం కూడా తల్లి శ్రీ సభ 10వ భక్తినాథ పోపు గారిని స్మరణ చేసుకుంటూ ఉన్నది. కాబట్టి ఆ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉన్నాము, పెండ్లికి పిలుపును గురించి వింటూ ఉన్నాము. క్రీస్తు ప్రభు ఉపమాన రీతిలో శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు, యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ పెండ్లి పిలుపు అనేది దైవరాజ్యానికి ఆహ్వానమని మనం చూస్తూ ఉన్నాం. ఈ దైవరాజ్యానికి ఆహ్వానం కొరకు ప్రభు తన యొక్క సేవకులను పంపిస్తూ ఉన్నారు. కొంతమంది రావడం లేదు. అదే విధముగా అన్యులను కూడా పిలుస్తూ ఉన్నారు. వచ్చిన వారిలో సిద్ధపడకుండా వచ్చిన వారు కూడా ఉన్నారు. సిద్ధపడని వారికి శిక్షణ ఇస్తూ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరిని కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా, అన్యులను యూదులను ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు తన సేవలోనికి, తన రాజ్యంలోనికి. ఈరోజు సేవకుల ద్వారా, గురువుల ద్వారా మనందరికీ కూడా సువార్త వ్యాప్తి జరుగుతూ ఉన్నది. దైవరాజ్యానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు, దైవరాజ్య పెండ్లి విందుకు. కాబట్టి ఈ పెండ్లి విందుకు, ఈ దైవరాజ్యానికి మనం సిద్ధపడి వెళ్తూ ఉన్నామా? హృదయ పరివర్తన కలిగి జీవిస్తూ ఉన్నామా? లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని ఆ ప్రభునికి సమర్పించి విశ్వాసంతో మనం చేసిన పాపములన్నిటిని కూడా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను, నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవముకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత 10వ భక్తినాథ పోపును నీ ప్రజలందరికీ మహాకాపరిగా ప్రసాదించితివి. అతడు వాక్కు క్రియలలో మార్గదర్శిగా నుండా నియమించితివి. ఈ పుణ్యపురుషుని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ శ్రీ సభ కాపర్లను ఆదుకొనుము. వారి సంరక్షణలో ప్రజలను వారు సంరక్షించుచు నిత్య రక్షణ మార్గంలో నడిపించుటకు వారికి సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం నుండి 39వ వచనం వరకు. అంతట యావే ఆత్మ యొఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదు, మనష్షే మండలములు దాటిపోయెను. గిలాదు నందలి మిస్పా నుండి బయలువెడలి అమ్మోనీయుల దాపునకు వచ్చెను. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను. నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని, నేను శత్రువులను ఓడించి విజయ సిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతము చెప్పుటకు నా ఇంటి ద్వారము నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు బలి ఇచ్చెదను. ఆ వ్యక్తిని నీకు దహన బలిగా అర్పించెదను అని పలికెను.
యొఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా యావే వారిని అతని చేతికి చిక్కించెను. అరోయేరు నుండి మిన్నీతు వరకు అబెల్కారామీము వరకును వారిని ఊచముట్టగా తూనుమాడెను. ఆ రీతిగా అమ్మోనీయులు యొఫ్తాకు లొంగిపోయిరి. యొఫ్తా మిస్పా నగరములందలి తన ఇంటికి తిరిగి రాగా గృహము నుండి సితారా గానములతో నాట్యమాడుచు తన కూతురు ఎదురు వచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులు గాని కుమార్తెలు గాని లేరు. యొఫ్తా ఆమెను చూచి శోకముతో బట్టలు చించుకొని, తల్లి, నీవు నా గుండెలు బద్దలు చేసితివి, నా కడుపున చిచ్చు పెట్టితివి. నేను యావీకి మాట ఇచ్చి తిని నా మాట నిలబెట్టుకోక తప్పదు అనెను. ఆమె అతనితో, నాయనా, నీవు యావీకు మాట ఇచ్చి తినంటివి గదా, ప్రభు శత్రువు మీద విజయమును ప్రసాదించెను కనుక నీవు ప్రభు సన్ముఖమున చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొమ్ము. నా మనవి ఒకటి మాత్రము వినుము. నన్ను 2 నెలల పాటు ఒంటరిగా విడిచిపెట్టుము. నేను నా చెలికత్తెలతో పోయి కొండలలో తిరుగాడి నిష్ఫలమైన నా కన్యత్వమును గూర్చి శోకించి వచ్చెదను అనెను. యొఫ్తా అట్లే వెళ్ళమని చెప్పి కుమార్తెను 2 నెలల పాటు పంపివేశను. ఆమె చెలికత్తెలతో వెడలిపోయి నిష్ఫలమైన తన కన్నెరికమును గూర్చి కొండలలో పెద్ద పెట్టున దుఃఖించెను. గడువు ముగియగని బాలిక తిరిగి రాగా యొఫ్తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి ప్రకారము ఆమెకు చేసెను. ఆ బాలిక మొగపొడిమి ఎరుగని కన్నె. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 14వ వచనం వరకు.
మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యం ఇట్లున్నది. ఒక రాజు పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కాని వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కానీ పిలువబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతలను హతమార్చి వారి పట్టణమును తగలబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు రాజమార్గములకు పోయి కనబడిన వారినందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల్లోనికి వెళ్ళి మంచి చెడు భేదము లేక తమ కంటబడిన వారందరూ తీసుకుని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము ప్రజలతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వానిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయడు, అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరకు కొందురు అనెను. పిలవబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నిరాకర రూపా, నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా, నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా, నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా. మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం, పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము. మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపము. జగద్గురువైన పునీత భక్తినాథుడు బోధననుసారము మేము ఈ పరమ రహస్యములను నిజమైన భక్తితో నిర్వహించి నిండు విశ్వాసముతో వాటిని స్వీకరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత 10వ భక్తినాథ పాపు గారు పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగుజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధంగా ఈనాటి పూజా సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మన అవసరతలను, మన ఆలోచనలను ప్రభునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి కుటుంబాన్ని ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసిని ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి దీవించి వారి అవసరతలను ప్రభు సఫలీకృతం చేయాలని విశ్వాసముతో మనమందరము కూడా భక్తితో ఈ బలి పూజలో ప్రభువుని అర్థించుదాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత 10వ భక్తినాథ పోపు గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసంతో ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను ఈరోజు మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు, మన యొక్క వ్యక్తిగత అవసరతల కొరకు పరలోక ప్రార్థన ద్వారా ప్రభుని అడుగుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక్క, కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ,
జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, జగద్గురువైన పునీత భక్తినాథుని సంస్మరణ చేసుకొనుచు నిన్ను అర్థించుచున్నాము. స్వర్గపు బల్ల మీది ఆహార బలముతో మేము విశ్వాసమందు స్థిరముగా ఉందుముగాక. నీ ప్రేమ యందు ఏక హృదయులమై జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను గృహములను మీ పాడి పంటలను ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.